భూసేకరణ పూర్తి చేయించగలిగితే, త్వరగా పూర్తి చేస్తే మరి బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కూడా మరి మన హయాంలో పూర్తయి మూసీ నదీ జలాల ద్వారా మన ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలు చేద్దామని మనం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, డిండి ప్రాజెక్టు గురించి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా. డిండి ప్రాజెక్టు గురించి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా. ఒకరోజు నల్గొండ జిల్లా రివ్యూ పెడితే వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరు సూచించారు, డిండికి అసలు గత ప్రభుత్వంలో నీటి సోర్స్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయినరు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1800 రూపాయలతో, 1800 కోట్లతో, 1800 కోట్లతో ఏదుల డిండి ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టినాం. ఈ టర్ములోనే, ఈ టైంలోనే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎస్ఎల్బిసి కాలువ విషయంలో, ఎస్ఎల్బిటి టనల్ విషయంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల పాటు వాళ్ళు పని చేయలేదు కాబట్టి మనం పన్ను మొదలుపెట్టినాక కొంత యాదృచ్ఛికంగా ప్రకృతి వైపరీత్యంతో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా సరే ఇది తాత్కాలిక సెట్ బ్యాకే. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రివ్యూ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి ఎస్ఎల్బిసి టన్నుల పనులు మళ్ళా సర్వే చేయించి తిరిగి పనులు ప్రారంభం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలోనే ఎస్ఎల్బిసి టన్నల్ పనులు కూడా పూర్తి చేస్తామని మనం చేస్తున్నాం. మిత్రులారా, మరి బీఆర్ఎస్ నాయకుల విమర్శల విషయంలో నేను కొంత చెప్పాలి. నేను ఈ సంవత్సరంన్నర ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చూసినంటే, బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి శాఖ మొత్తం అస్తవ్యస్తమై ఆగమాగం అయిపోయి ఆయకట్టు రాలే, రైతులకు నీళ్లు రాలే, కానీ వాళ్ళ జేబులు మాత్రం నింపుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో గుండకాయ లాంటి ఆ బ్యారేజీలు అని వాళ్ళే చెప్పినరు. వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. అయినా సరే గంధమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మరి ఎల్లంపల్లిలో ఏ విధంగా నీటి ప్రవాహం పెంచి తుమ్మడి అట్టి కట్టి మరి అనేక విధాలుగా ఎల్లంపల్లిలో నీళ్లు పెంచి గంధమల్ల మరి ఈ రిజర్వాయరు మీ కళ సాకారం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి చివరిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మరి బీర్ల ఐలయ్య మరింత బలోపేతం కావాలి. ఆయన కోరిన అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటగా ఉంటుంది. మళ్ళోసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 12కి 12 శాసనసభ స్థానాలు గెలవబోతున్నాం, 2 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం, ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ శ్రమ, మీ కష్టం, మీ రక్తం, మీ చెమట వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది అంటే నల్గొండ కాంగ్రెస్ కార్యకర్త ఒక కీలక పాత్ర పోషించిన విషయం మీ త్యాగం ఏనాడు మరవం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని గుర్తుపెట్టుకుంటాం. మరి తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. మీ ప్రతినిధులుగా, మీ ప్రభుత్వంగా మరి మేము అందరం కూడా ఒక్క రోజు కానీ ఒక్క గంట సెలవు తీసుకోవడం లేదు. 24 గంటలు 360 రోజులు మీకోసం, ప్రజల కోసం మరి పనిచేస్తున్నాం. అద్భుతమైన అభివృద్ధి సాధిస్తాం.
దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. శాశ్వతంగా ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.